హనుమంతుడు ఆడుకుంటూ తన ఇంటి నుంచి దూరంగా కిష్కింధ అడవుల్లోకి వెళ్లిపోతాడు. అదే సమయంలో రాముడు కూడా ఆడుకోవడానికి కోతి కావాలి అని అల్లరి చేస్తూ ఉంటాడు. దాంతో రాముడి తండ్రి అయిన దశరథ మహారాజు తన భటుల్ని కిష్కింధ అడవులకు పంపించి కొన్ని కోతులను తెప్పిస్తాడు. కానీ రాముడు వాటిని చూసి నేను అడిగింది ఈ కోతిని కాదు అని అల్లరి చేస్తూనే ఉంటాడు. అప్పుడు వశిష్ఠుడు ఒక ఉపాయం చెప్పడంతో దశరథుడు తన మంత్రి అయిన సుమంత్రుడిని కిష్కింధ అడవులకి పంపిస్తాడు. సుమంత్రుడు రామనామాన్నే జపిస్తా కిష్కింధ అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. అయితే ఆ రామనామాన్ని విన్న హనుమంతుడు ఒక్కసారిగా ఉత్సాహంతో ఆ రథం ఎక్కి కూర్చుంటాడు. వెంటనే సుమంత్రుడు హనుమంతుడిని తీసుకొని అయోధ్యకి వచ్చేస్తాడు. అక్కడ హనుమంతుడు రాముడు ఒకరినొకరు చూసుకొని ఎంతో సంతోషపడి కలిపి ఆడుకోవడం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులు కలిసిమెలిసి ఆడుకున్న తర్వాత విశ్వామిత్రుడితోని రాముడు అడవికి వెళ్లిపోతే హనుమంతుడు తన ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. ఇలా చిన్నప్పుడు కలిసి విడిపోయిన రాముడు హనుమంతుడు పెద్దయ్యాక గాని మళ్ళీ కలవరు. సబ్స్క్రైబ్ చేసి అందరూ చెప్పండి జై హనుమాన్.